మన ఈ పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమానికి ఒక విశిష్టమైన అతిథి విచ్చేస్తారు. మన ధర్మం పట్ల, మన దేశం పట్ల, మన బాధ్యత పట్ల మనందరికీ కూడా చైతన్యం కలిగించడానికి, అలాగే మనం నిత్య జీవితంలో తెలుసుకోవాల్సిన మెళకువల గురించి మరింత విస్తారమైన జ్ఞానం అందించడానికి సంసిద్ధంగా ఉన్నారు. శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ గారు. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ఈ వేదిక ద్వారా స్వాగతం పలుకుతున్నాం. మరి గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు. నిజంగా ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రాంగణానికి విశిష్టమైన అతిథి విచ్చేస్తారు. నిజంగా మన కర్తవ్యం, మన బాధ్యత, మనం చేయవలసిన పనులు, చేయకూడని పనులు, వీటన్నిటి గురించి ఒక సమగ్రమైన అవగాహన కల్పించడానికి మీ ముందుకు రాబోతున్నారు. వారు ఎంత జ్ఞాన సంపన్నులైనా అతి సామాన్యంగా కనిపిస్తూ ఉంటారు. అందరి మధ్య తిరుగుతూ, అందరిలో ఉన్న ఆ ప్రజ్ఞను ప్రశంసిస్తూ, ప్రతి ఒక్క మాటలో, ప్రతి ఒక్క అడుగులో కూడా కవిత్వాన్ని జోడిస్తూ ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్క హృదయాన్ని కూడా పరవశింపచేస్తూ ఉంటారు. వారు ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు అలాగే పలు ప్రాంతాల్లో, పలు ప్రదేశాల్లో అసలు ఫోన్కు కూడా చిక్కని వ్యక్తి. నేను ఈ ప్రాంగణానికి తీసుకురావడం నిజంగా చాలా కష్టపడ్డాను. అంటే తొందరగా దొరకరు, ఫోన్కి దొరకరు, వ్యక్తికి దొరకరు. అంటే నిత్య సంచారి, నిత్య సత్యాన్వేషి. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకునే వాళ్ళలో అగ్రగణ్యులు. సో ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా మాన్య శ్రీ రాధా మనోహర్ దాస్ గారిని ఈ వేదికపైకి సవినయంగా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ అండి. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదర స్వాగతం పలుకుతున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఒక్కసారి ఇన్ని వేల చేతులు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. గోవింద గోవింద హర హర మహాదేవ. హర 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 హర. చాలా చాలా సంతోషకరమైన, ఉల్లాసకరమైన, ఆహ్లాదకరమైన, ఆనందకరమైన ఈ ధ్యాన మహాయాగంలో పాల్గొనడం నా భాగ్యంగా భావిస్తున్నాను. మీ అందరు కూడా అదే భావిస్తున్నారని భావిస్తున్నా. ఈరోజు కూడా చాలా మంచి రోజు. మాసానాం మార్గశీర్షోహం అని కృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీతలో చెప్పినట్లుగా మన యొక్క మాసాల్లో ఇది తలలాంటి మాసం అని చెప్పారు. పత్రిజీ కూడా తలే బాగా వాడమని చెప్పారు కదా. అర్థమైందా మీకు? తల వాడడం అంటే ఏమిటి? తలపులు కాస్త పక్కన పెట్టి లోపల మలుపులన్నిటినీ ఒక క్రమబద్ధీకరణ చేయమన్నారు కదా. మీకు అర్థమైంది కదా. ఇక్కడ నేను పరిశీలించాను ఉదయం నుంచి. మా బంగారు తల్లి, మా దేవుడిచ్చిన చెల్లి శృతి, నిజంగా ఆ అమ్మాయి చెప్పినట్లుగా నేను ఫోన్కి దొరకను, ఇలాగా దొరకను. ఎట్లో మెసేజ్లు పెట్టి, వాట్సాప్లు పెట్టి ఈ కార్యక్రమానికి నన్ను తీసుకురావడానికి చాలా వినయంతో, చాలా విశేషంగా ఈ విషయం నాకు చెప్పి, పరిచయం లేదు అయినప్పటికీ
నేను రానా వద్దా అని తటపటాయించాను కూడా, కొంతమంది ఫోన్లు. కానీ మన వాళ్ళు, మన భూమి, మన విధానం, ఇది మనకి ప్రధానం. అన్నీ నీకు నచ్చినట్టే ఉంటాయా? అందరూ నీకు నచ్చినట్టే ఉంటారా? కొన్ని విషయాల్లో మనకి కలవకపోయినా మనం కొందరితో కలవాలి. అందరం ఒక్కొక్క మార్గంలో వెళ్ళినా ఇది వేదభూమి. ఏకం సత్విప్రా బహుదా వదంతి అన్నారు. మరి వాళ్ళు నేను ఇలా స్టాల్స్ ఇవన్నీ చూస్తూ నా హృదయానికి బాగా ఆకట్టుకున్న విషయం ఏమిటంటే, అది పత్రిజీ అన్నదానం గురించి రాసిన చోట అలా కారెక్కి అలా చదివాను నేను లాస్ట్ వెళ్ళిపోయేటప్పుడు. మీరు పిరమిడ్ చూడకపోయినా పర్వాలే, పిరమిడ్లోకి రాకపోయినా పర్వాలే, కానీ ఇక్కడ భోంచేసి వెళ్ళండి, నాకు బలం వస్తుందన్నారు. నాకు భలే హార్ట్ టచింగ్ వర్డ్స్. నేను చాలా ఇష్టపడతాను. ఆయన వడ్డిస్తున్నారు కదా, ఆ వడ్డించడం నాకు చాలా ఇష్టం. మీ అందరికీ తెలుసు, నేను చేత్తోనే కాదు ఇలా మైక్తో కూడా వడ్డిస్తాను. యు నో వెరీ వెల్. అయితే నాకు సంతోషం ఏంటంటే ఇక్కడ కేవలం ధ్యానమే లేదు, ఇక్కడ జ్ఞానం కూడా ఉంది, ఇక్కడ గానం కూడా ఉంది. అవునా? ఇప్పటిదాకా నేను రెడీ అవుతూ వింటూ ఉన్నాను. మా రాజమండ్రి గణేష్ ఇంకా బృందం వీళ్ళందరూ చేస్తున్నట్టు వాయులీనం. ధ్యానం యొక్క ఉద్దేశం మనం అందరం అంతర్ముఖ ప్రయాణం. ధ్యానం దాని లక్ష్యం అంతర్ముఖ ప్రయాణం. అవునా కాదా? మాకు మా పెద్ద స్వామివారు శ్రీల ప్రభుపాదుల వారు ఒక పుస్తకంలో ఆత్మసాక్షాత్కార శాస్త్రం, ఆ పుస్తకంలో మొట్టమొదటి పాఠం ఏమిటంటే నిన్ను నీవు తెలుసుకో. ఇదే కదా సార్, ఇదే కదా. ఉదయం నుంచి మా తల్లులందరూ, సునీత గారు, ఉదయలక్ష్మి గారు, శ్రీలక్ష్మి గారు, శైలు, మా కొబ్బరి పొడి వడ్డించిన మా ప్రశాంతి, మాకు అమెరికా నుంచి బోల్డెన్ గిఫ్ట్లు ఇచ్చిన మా బ్లూ కలర్ నీలో, మొత్తం ఇవాళ నీలమయం. హీఈస్ ఇన్ ద కలర్ ఆఫ్ నీల్ అండ్ ఐ గేవ్ 2 gifts. That's also color of Neel. His name is Nilo. He came from the river which flows, that's called Nilo. Mottham blue ivala. So we become very staunch friends. So I am very happy. అలాగే అందరూ నాకు ఇక్కడ ఎవరితో పరిచయం లేకపోయినా అందరూ ఒక కుటుంబ సభ్యులైపోయారు. పరిమల్ గారు కూడా కలిశారు. ఇంకా ఎందరో తల్లులు. అయితే ఒక్క మాట చెప్పాలి. మేము భోజనం చేసి లోపలికి వచ్చాక మా అసిస్టెంట్ ఉండి, ప్రభుజీ ఇక్కడ అంతా ఆడవాళ్ళదే డామినేషన్ అన్నాడు. యూ అండర్స్టూడ్? లేటర్ విల్ డిస్కస్. కానీ మీరు గమనించండి, ఆ తల్లులే లేకపోతే మనం ఎక్కడా? మీరు ఎలా చెప్పినా, ఏం చెప్పినా, ఏమన్నా కొంచెం కటువుగా అనేస్తుంటారు, ఆడపెత్తనం బోడిపెత్తనం అని. కానీ ఇక్కడ పెర్ఫెక్ట్ పెత్తనం కదా, వితౌట్ పెత్తనం కదా. ఎవరి మీద ఎవరు పెత్తనం చేయకుండా ఎంత పెర్ఫెక్ట్గా, ఎంత వినయంగా వాళ్ళ పొజిషన్ ఎవరు వాళ్ళు రికగ్నైజ్ చేసుకోవడం లేదు. నేను పలానా డాక్టర్ననో, నేను పలానా ఇంజనీర్ననో, పలానా గొప్పదాన్ననో ఏమీలే. అందరూ ఒక కుటుంబంగా ఈ ధ్యాన మహాయాగంలో చాలా చక్కగా. ఎన్నో రోజమ్మా ఇవాళ? 6. చాలా చాలా సంతోషం. 6/26. నా ఎదురుగా మీరు, నా పక్కనే నీరు. ఇవన్నీ పొద్దునుంచి వాళ్ళు చాలా వినేశారు. నేను యాక్చువల్గా నిజం చెప్పనా, మీతో ఇలా అలర చేయకూడదేమో అనుకున్నా. కానీ వీళ్ళందరితో తిరిగాక పర్వాలేదు,
ఇది మన కుటుంబం, మనం మనలాగే ఉండొచ్చు. యు గాట్ ఇటా? ఇక్కడ నాకు సపోర్ట్ చేసే తల్లులు బోలు మంది ఉన్నారు. సో నేను తల్లులు అనగానే వన్ బంగారు తల్లి ఫ్రమ్ ఢిల్లీ వచ్చింది మళ్ళీ, రాధిక. షీ డోంట్ నో తెలుగు, షీ నో లిటిల్ తెలుగు. రాధిక, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ. యువర్ బంగారు తల్లి ఫ్రమ్ ఢిల్లీ వచ్చింది మళ్ళీ. అమ్మ చాలా చాలా హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. మనం అందరం ఆనందంగా ఉండడం మన హక్కు, మన హక్కు. ఏడవడానికి పుట్టలేదు, మేబీ ఏడుస్తూ పుట్టి ఉండొచ్చు. మేబీ యు గాట్ ఇట్ మై వర్డ్స్. మనం ఏడుస్తూ పుట్టి ఉండొచ్చు, కానీ ఏడవడానికి పుట్టలేదు, ఏడిపించడానికి పుట్టలేదు. ప్లీజ్ రిమైండ్ దిస్. లోపలికి చూడగలిగితే లోకంలో లోపాలు చిన్నగా కనబడతాయి. పట్టుకున్నారు కొందరు. లోపలికి చూడగలిగితే లోకంలో లోపాలు చాలా చిన్నగా కనబడతాయి. నిన్న వచ్చారా మొన్న వచ్చారా తనికెళ్ళ భరణి గారు ఈ స్టేజ్ మీదకి? మొన్న కదా. మీ అందరికీ తెలుసు వారి పాటలు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు, ఒక కన్ను తెరవగలడు, నీ రెండు కళ్ళు మూయగలడు. పత్రిజీ ఏం చెప్తున్నారు? ఈ రెండు కళ్ళు ఫైనల్గా మూసేస్తావు, కానీ రోజు కాసేపు ముయ్యరా బాబు, లోపల ఉన్నదేదో తెరుచుకోరా అని. అంతే కదండి. మనతో మనం, ఇది కార్యక్రమం ఉద్దేశం. మనం అందరం ఎవరితోనో ఉన్నాం, ఎవరితోనో మమేకమైపోతున్నాం. మన శరీరాన్ని ఒక పేరు పెట్టి దాంతో రికగ్నైజ్ అవుతున్నాం. మీరెవరండి? క్యాస్టు. మీరెవరండి? ప్రాంతం. మీరెవరండి? దేశం. మీరెవరండి? పొజిషను. ఏమన్నా అంటే ఆ పొజిషను కదా కదా. కానీ వాస్తవం ఏంటి? ఇది నువ్వా? ఇది నువ్వా? ఇందులో ఉన్నది నువ్వా? ఇది నువ్వు కాదు, ఇందులో ఉన్నది నువ్వు. అది తెలియడానికి అంతర్ముఖ సమారాధ్య, ఇది మనకి వేదాంత శాస్త్రం చెబుతుంది. లోపలికి ప్రయాణం చేయండి, లోపలికి ప్రయాణం చేయండి. లోకంలో ఎంత ప్రయాణం చేసామో మనం. మధ్యాహ్నం ఇందాక అన్నమయ్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు, ఇక్కడ జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో వినపడుతూ ఉన్నాయి. పక్కనే ఉన్నాం కదా. అన్నమయ్య ఒక కీర్తన మన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు చాలా అద్భుతంగా చెప్తారు, మీరు అందరూ వినుంటారు. ఎంతకాలము కదా ఈ దేహ ధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎంతకాలము కదా ఈ దేహ ధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎన్నాళ్ళు ఉంటావు ఈ శరీరంలో? ఎంతకాలం ఉంటావు? ఎంతకాలం ఉన్నా నువ్వు చింతలతో చిక్కులు పడుతూ ఉంటావు. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు మళ్ళీ ఈ శరీరం పొందకుండా ఉండడానికి చెయ్యవలసిన ప్రయత్నం చేసి తీరాలి. ఈ శరీరం వెళ్ళిపోతే ఏ శరీరం వస్తుందో, ఎక్కడొస్తుందో, ఎలా వస్తుందో తెలియదు మనకి. పునర్జన్మను విశ్వసించేటువంటి ధర్మభూమిలో, ఈ కర్మభూమిలో, ఈ జ్ఞానభూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ పుణ్యభూమిలో, ఈ వేద భూమిలో, ఈ ఋషి భూమిలో, ఈ దేవభూమిలో, ఈ దివ్య భూమిలో మనం జన్మించాం. అది మర్చిపోకండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో వెళ్ళొచ్చు. ఆ మాట అన్నమాచార్యులు వారు కూడా చెప్పారు. కొలుతురు మేము వైష్ణవులు కూరిమితో విష్ణుడని, చేరి కొలతురు కాపాలికులు ఆది భైరవుండనుచు. కాబట్టి మనం అందరం కూడా భగవంతుణ్ణి పొందడానికి
ఒక్కొక్క మార్గంలో వెళ్తున్నప్పటికీ మనం అందరం ఒకే లక్ష్యం కలిగి అంతర్ముఖులమై వెళ్తూ ఉన్నాం. అయితే మనం ఈ అంతర్ముఖ ప్రయాణం చేసేప్పుడు అతి ముఖ్యమైనది ఆహారం. ఆహారం సత్వశుద్ధో అన్నారు. ఆహారం ఎందుకు మన మీద ప్రభావం చూపిస్తుందంటే అది లోపలికెళ్ళి మనలో ఉన్న డిఫరెంట్ యాంగిల్స్ని బయటికి తెస్తుంది. అందుకనే ఒక పెద్ద ఆయన చెప్పారు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎలా పడితే అలా, ఎందుకు పడితే అందుకు తినకు. చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ ఈ ఆహారం విషయంలో మన భోజన వ్యవస్థ, ఇందులో వెల్లుల్లి లేకుండా పత్రిజీ చెప్పారు. మాకు ఉల్లి కూడా లొల్లి కాబట్టి అది కూడా లేకుండానే మాకు చేసి పెట్టారు. అయితే ఆహార విషయంలో మనం ఏదో ఒకటి తినేసి మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం, మన మనస్సుల్ని పాడు చేసుకుంటున్నాం, మొత్తం ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తున్నాం. అంటే తినడానికి మనం పుట్టలేదు కదా, తినడం కేవలం జీవించడానికి, ఎన్నో జీవుల ప్రాణాలు తీయడానికైతే ఎందుకండి చెప్పండి కదా. మన పండగ కోట్ల జీవులకి కారాదు దండగ, అన్యాయం కదా. అందుకని జ్ఞానాత్ దైవతు కైవల్యం. జ్ఞానం మనకేమివ్వాలి? కైవల్యాన్ని ఇవ్వాలి, అంటే ముక్తిని ఇవ్వాలి, మోక్షాన్ని ఇవ్వాలి. అందుకే మనం ఉండగా మన శరీరం లోపలికి మనం జీవించడానికి మరో జీవిని మృతకళేబరం చేసి లోపల వేయడం ఎంతవరకు ధర్మం? పత్రిజీ యొక్క స్లోగన్స్లో, వారి విధానంలో అన్ని ప్రాణులు జీవించాలనే కదండి వారి తత్వం, వారి విధానం, వారి ఉద్దేశం. ఇది మన పూర్వాచారులు అందరూ చెప్పారు. ఇప్పుడు కూడా మనం పాడుకున్నాగా, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. ఇదే ఎన్ని గ్రంథాల్లో చెప్పినా మనకి చెప్పినటువంటి మాట, అందరి లోపల ఉన్నటువంటి దైవాన్ని మనం దర్శిస్తే మన ఆలోచన ఉన్నతం. పూర్వకాలం పాత సినిమాలలో కూడా సాహిత్యం చాలా బాగుండేది. ఇక్కడ ఎవరైనా పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చిన తర్వాత కూడా ఇంకా జంతుభక్షణ చేస్తాను అనే మూడు ఉంటే మీరు ఇక్కడికి రానట్టే, వారి ఉద్దేశం తెలుసుకోనట్టే. ఎందుకు అనాల్సి వస్తుందంటే, జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి. జీవహింస మానండి. బాగా వినండి, చాలా అద్భుతమైనటువంటి రచన. ఎవరు చేశారో తెలీదు, పాడింది అయితే మాత్రం చిత్తూరు నాగయ్య గారు అద్భుతంగా. యోగి వేమన కావాలితే వెళ్ళి సినిమా తర్వాత చూడండి. మనం మారాలి. ఇదే జీవితంలో మొదటి లక్ష్యం అయి ఉండాలి. ఈ లోకానికి వెలుగునివ్వాల్సిన వాళ్ళం మనమే. ఈ ప్రపంచాన్ని మనం జయించాలి, కానీ కత్తితో కాదు, ఖడ్గంతో కాదు, తుపాకీతో కాదు. ఈ ప్రపంచాన్ని మనం జయించాల్సింది కృణ్వంతో, జ్ఞానంతోనే. కృణ్వంతో విశ్వమార్యం. ఈ ప్రపంచాన్ని జయించాల్సింది జ్ఞానంతో, జ్ఞానం అనే ఖడ్గంతో. స్వామి వివేకానందుల వారు చెప్పినా అదే చెప్పారు, ఏ ఆచార్యులు చెప్పినా అదే చెప్పారు. మేము ఒక పాటలో కూడా పాడుతూ ఉంటాం. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్.
ఇది చాలా గొప్ప దేశం, మిగిలిన అన్నిటిలాంటిది కాదు. ఇక్కడ ఋషులు పుట్టినటువంటి భూమి. కాబట్టి మనం అందరం కూడా, పత్రిజీ కూడా రూపం ఎలా ఉంటుంది, ఆయన పేరు ముందేముంటుంది, బ్రహ్మర్షి కదా, అవునా? మనమందరం బ్రహ్మజ్ఞానం పొందాలి, మనమందరం ఋషి సంతతి, ఋషి వారసులం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది మర్చిపోకూడదు. మనం అంతర్ముఖ ప్రయాణం చెయ్యాలి. కేవలం ఆహార నిద్ర భయమైదునాంచ ఈ 4 కోసం మనం పుట్టలేదు. ఆహారం అనేది శరీరాన్ని నిలబెట్టడానికి మాత్రమే తప్ప కేవలం 2.5 అంగుళాల నాలికని తృప్తిపరచడానికి కాదు. జీవుల పట్ల మన దృష్టికోణం ఎలా ఉండాలో భగవద్గీతలో 5వ అధ్యాయంలో 18వ శ్లోకంలో కృష్ణ భగవానుడు చెప్తున్నారు. విద్యా వినయ సంపన్నే. ఇన్ని వేల మంది పలికితే ఎంత బాగుంటుందో కదా. అందరూ ఒకసారి, విద్యా వినయ సంపన్నే. సో స్వీట్. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శనః. పండితా సమదర్శనః. చాలా తీయగా ఉంది, చాలా అద్భుతం. దీని అర్థం ఏంటి? ఒక ఏనుగు, ఒక ఆవు, ఒక కుక్క, ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి, కుక్క మాంసం తినేటువంటి వ్యక్తి, వీళ్ళందరిలోనూ అందరి పట్ల ఒకే దృష్టి కలిగిన వాడు జ్ఞాని. నౌ హియర్ వీ కెన్ కాల్ దెమ్ ధ్యాని. అంతేగా? కాబట్టి మనం అందరం ధ్యానులం అవ్వాలి, జ్ఞానులం అవ్వాలి. రెండూ కావాలి. జ్ఞానం లేకుండా నువ్వు ధ్యానివి కాలేవు. అందుకని మనం అందరం అంతర్ముఖంగా ప్రయాణం చేయడం కోసం ప్రయత్నం చేయాలి. మేము మధ్యాహ్నం ఆ పెద్ద పిరమిడ్ ఇక్కడ ఉన్నది కదా, లోపలికి వెళ్ళి పైకి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చుని ధ్యానం చేసి వచ్చాం. అంతర్ముఖంగా మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచం చాలా చిన్నదైపోతుంది, చాలా చిన్నదైపోతుంది. చాలా సమస్యలు చిన్నవైపోతాయి. మనం భయపడినంత పరిస్థితి ఇక్కడ ఉండదు. ఇవాళ నీకు చాలా పెద్ద భూతంలా కనబడిన సమస్య మర్నాటికి దూదిపింజ అయిపోతుంది అంతర్ముఖ ప్రయాణం చేస్తే. అందుకని సృష్టిని మార్చగలమా? దృష్టిని మార్చగలమా? దృష్టి మార్చుకోవాలి. సృష్టిలో దోషం లేదు, దృష్టిలోనే దోషం ఉంది. ఆ దృష్టిలో దోషం లేకుండా చేసుకోవడానికి లోపలికి ప్రయాణం చేయాలి. దానికోసమే ఈ ప్రయత్నం అంతా. అందుకని మనం ఈ దృష్టి ఎలా ఉండాలి చెప్పారు మన శాస్త్రకారులు, మన ఆచార్యులు, మన పెద్దలు, మన శాస్త్రాలు. అందుకని భగవంతుడికి అర్పించినప్పుడు కూడా భగవద్గీతలో ఇది కూడా చెప్పండి. ఎంత బాగా చెప్తున్నారు మీరు. పత్రం పుష్పం, పత్రం పుష్పం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అంటే ఏమడుగుతున్నాడు భగవంతుడు అక్కడ 9వ అధ్యాయంలో? ఇవాళ 26వ తేదీ 26వ శ్లోకం. పత్రం ఒక తులసి ఆకు. పత్రిజీ పుస్తకం ఫేమస్ బుక్ ఏంటి? తులసి దళం. చదివితే బలం, అవునా? మనకు వస్తుంది ఫలం. నేను ఇవాళ అంటే ఇంతవరకు నేను చూడలేదు, వినలేదు. ఇంతవరకు రామాయణమే తెలుసు. ఇక్కడికి వచ్చాక గీతాయనం, సీతాయనం ఆ 2 చూశాను. నాకు అమ్మ సీతాయనం గిఫ్ట్ కూడా ఇచ్చారు. చూస్తాను ఆ లోపలికి ప్రయాణం చేసి. పత్రం పుష్పం ఫలం తోయం. తోయం అంటే నీరు, ఫలం అంటే ప్రకృతిలో లభించే ఎన్నో ఫలాలు, పత్రాలు. కాబట్టి మనం అందరం కూడా
శాకాహారం మనకి సూటబుల్ ఆహారం. కాబట్టి మనం అందరం కూడా మన పిల్లలకు కూడా అలవాటు చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా అన్ని విషయాల్లో మనం ఫిట్ అయితే హిట్ అవుతాం, లేకపోతే ఫట్ అవుతాం కదా. అందుకని మనస్సు మనని చాలా మాయ చేస్తుంది. ఏం కాదు, తినేయి అని చెబుతూ ఉంటుంది. మనసు మాట వినేయి, ఏదన్నా తెప్పించుకుని తినేయి, తర్వాత ఆస్తులు అమ్మి ఐసీయూలో పెట్టాయి. అంటే మనం కొంచెం బాధాకర విషయం, మొన్న ఎవరో నన్ను సెండ్ ఆఫ్కి రాలేదు, నన్ను తీసుకెళ్ళాయని చెప్పారు. గురూజీ వాళ్ళ బావమరిది నిన్న రాత్రి ఐసీయూలో పెట్టారు పొద్దున్నకి, అందుకని హైదరాబాద్ వెళ్ళాడు అర్జెంటుగా అన్నారు. నేనన్నాను ఐసీయూ అంటే ఇంటెన్సివ్ అదేదో చెప్తారు, అది కాదు, నేను చూస్తా ఐసీయూ. ఇప్పుడు అర్థమైంది. అమ్మయ్య కదా. నిన్న రాత్రి ఐసీయూ, పొద్దునకి ఆయన సీయూ కదా కదా. ఇంకా నో మోర్ యూ, నో మోర్ యూ. ఎంత గొడవ పెట్టావు నువ్వు, ఎంత అరిచావు నువ్వు, ఎంత హడావిడి చేసావు. ఇప్పుడు చప్పున కదా. అందుకని మనం అందరం ప్రశాంతతని, వెళ్ళిపోయిన తర్వాత శరీరం ఏం పొందుతుంది చెప్పండి. దానికి నిప్పు పెట్టినా ఒకటే, ఉప్పు కప్పినా ఒకటే. తెలుసా తెలుసా మీకు? నిప్పు ఎవరికి పెడతారు? సంసార జీవితంలో ఉన్నవారికి. ఉప్పు ఎవరికి పోస్తారు? సన్యాస జీవితంలో ఉన్నవారు. తెలుసో, సమాధిలో పెడితే వారిపైన ఉప్పు పోసి చేస్తారు. కాబట్టి నిప్పుల్లో ఉన్నా, ఉప్పులో ఉన్నా నువ్వు లేవుగా అందులో. నువ్వెక్కడున్నావు? ఎంత అనంత విశ్వంలో. కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఆహార నియమం ఉండాలి. ఆహారో సత్వశుద్ధౌ చాలా ముఖ్యమండి, మర్చిపోకండి. ప్రపంచంలో అన్ని జీవులకి మనకున్నంత హక్కులు ఉన్నాయి. ఎవ్రీ లివింగ్ బీయింగ్ హ్యావ్ సేమ్ రైట్ యాజ్ యూ హ్యావ్. దట్ ఈస్ ద గాడ్ క్రియేషన్. అంతేగాని వాడెవరో వీడెవడో చెప్పినట్టు అవన్నీ మనం మసాలా వేసుకు తింటే ఆ మకారం తీయాల్సి వస్తుంది. ప్రమాదం కదా, తప్పు కదా, దుర్మార్గం కదా. అందుకని దయ కలిగి మనం జీవించాలి. అందుకనే వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి, జీవహింస మానండి, జీవహింసతో బతికేవాడు శివుని మెప్పు కనలేరండి, జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి, జీవహింస మానండి, నేను మీరని పొరపడకండి, మనలో భేదము లేదండి, జీవులలో శివుడున్నాడండి, జీవులలో శివుడున్నాడండి, జీవుడే శివుడని తెలియండి, జీవుడే శివుడని తెలియండి,
జీవహింస మానండి. మనం ఆ పెద్ద పిరమిడ్ దగ్గర వెళ్ళేటప్పుడు ముందు ఎవరు వస్తున్నారు? ధ్యానముద్రలో ఉన్న శివుడు కదా, అవునా? మరి ఆయన కూడా అంతర్ముఖుడు అవుతున్నాడుగా. ఆయన శివుడు, మనము జీవులం. ప్రతి జీవిలో ఆ శివుడు ఉన్నాడని మనం చూస్తే ఆయనలాగా మనం కూడా శాశ్వతులం అవుతాం. ఆ శాశ్వత తత్వం మనకి బోధపడాలనే ఋషుల ప్రయత్నం, ఈ బ్రహ్మర్షి ప్రయత్నం. అందువల్ల అంతటా పరబ్రహ్మని దర్శించగలిగితే అతను ఋషి, అతని జీవితం అంతా ఖుషి. ఎక్కడ దుఃఖం ఉండదు. దుఃఖం ఎవరికి వస్తుంది? రెండు చూస్తే దుఃఖం వస్తుంది. రెండు లేవు, ఒకటే. ఏకమేవా నద్వితీయం. అంతటా ఇదే మాట అన్నమయ్య కూడా చెప్పాడుగా. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే పండుండే బంటు నిద్రయునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సడి భూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. తందనానా బల తందనానా పురే తందనానా హి తందనానా బల తందనానా. ఎంత సంతోషం అండి. నేను అనుకున్నాను తెలియక, ఎప్పుడు అదేమో నాకు తెలీదు. ఇక్కడ నాకున్నారు ఫ్యాన్సు, ఇక్కడ రాగానే చూశాను డ్యాన్సు. చాలా ఆనందం అయిపోయింది. ఏదో ముక్కు మూసుకుని మూల కూర్చున్నట్టుగా ఉంటారు కాదు, ధ్యానులు కూడా యాక్టివ్గా ఉంటారు, యాక్టివేట్ చేస్తూ ఉంటారు. అందుకని మనం అందరం ఈ తాత్కాలిక ప్రపంచంలో కొంతకాలం గెస్ట్గా ఉండి బెస్ట్గా వెళ్ళిపోవాలి, డస్ట్లో కలిసిపోయేలోపు. ఈ మాటే మన పూర్వీకులు అందరూ చెప్తూ, ఎవరిని రెండో దృష్టితో చూడకుండా సర్వే జన సర్వే జన సర్వే జన. ఇందాక మా శృతి బంగారు తల్లి లాస్ట్లో కంక్లూషన్లో చెప్పింది కదా, అందరూ బాగుండాలి. ఎంత మంచి ఆలోచన అండి. కాబట్టి ఈ లోకంలో ఉండే కొంతకాలం మనం మంచి గెస్ట్గా ఉందాం. మంచి గెస్ట్గా ఉండడం అంటే ఏమిటి? మనం గెస్ట్గా వచ్చామనే విషయం గుర్తుపెట్టుకుని, ఇక్కడ కూడా వేరే గెస్ట్లు ఉన్నారు, వాళ్ళని డస్ట్లో కలిపేయకుండా బెస్ట్గా చూడడం. మనం అందరం సామాన్యులం, ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. రామానుజ సాంప్రదాయంలో భట్టర్ వారని వారు భగవంతుడు ముందు చెబుతారు, నైత్యానుసంధానం అంటారు. అమర్యాద క్షుద్రశ్చలమతిరసూయా ప్రసౌభూ అని నైత్యానుసంధానం అంటే మనకి ఎప్పుడూ రెడీగా ఉండేవేమిటో తెలుసా? లోపల నుంచి సొమ్ములు లేకపోయినా అమ్మో కొమ్ములు రెడీగా ఉంటాయి, అవునా? మీరు నవ్వుతారు కానీ నేను భగవంతుడికి దండం పెట్టాను ఒక 10-15 ఏళ్ల క్రితం. ఏమని? స్వామి నాకు షుగర్ వచ్చినా పర్లే, పొగరు రాకూడదు అని. షుగర్ వస్తే ఏదో మెడిసిన్ వేసుకోవచ్చు, పొగరు వస్తే నా అంతటా అని మాట్లాడతాం. అందుకని వినయం మనకు ఉండాలి. వినయం ఉండాలంటే విషయం మనకు ఉండాలి. కరెంట్ ఉండాలంటే కంటెంట్ ఉండాలి, అవునా? మామిడి చెట్టు పూలతో, కొమ్మలతో, కాయలతో,
పండ్లతో ఆకులతో నిండుగా ఉండి ఎలా ఉంటుంది? వంగి ఉంటుంది. అది జ్ఞాని లక్షణం, అది ధ్యాని లక్షణం. ఇంకా తాడి చెట్టుదేముంది సార్? ఆకాశమే హద్దురా, నాకెవడో వద్దురా. అలా కాకూడదు కదా, అలా కాకూడదు కదా. అందుకని అందరిలో మనం, అందరితో మనం, అందరిలో మనం, అందరితో మనం. అందుకని మనం అందరం ఆహార విషయంలో ఏదోలా ఉండకుండా, ఉదయం నన్ను మా సునీత గారు స్వామీజీ టిఫిన్ అన్నారు. అమ్మ లేదమ్మా, నిన్న ప్రకృతిలో ఒక పొలంలో ఉన్నాం, శంషాబాద్లో ఏదో ఆ పక్కన ఒకరు పిలిస్తే ఆ తోటలోకి వెళ్ళాం. అన్నీ సహజంగా ఏమంటారు ఎరువులు వేయని సహజంగా పండిన ఫలాలు. అందులో ముఖ్యమైనవి టమోటాలు, దండిగా ఎర్రగా పండినవి. ఇప్పుడు వచ్చే టమోటాలు కూడా నిజమైన సహజమైనవి కాదు కదా. నేను అన్నాను, ఐ డోంట్ లైక్ జొమాటో, ఐ జస్ట్ విత్ దిస్ టమోటో. అందుకని నేనే జొమాటోకి వెళ్ళకుండా ఆ టమోటాలు తీసుకుని ఉన్నా. మధ్యాహ్నం ఒక భోజనం చేశా, ఇంకా రేపటిదాకా మనకి చాలు, రాత్రికి పాలు, అదే మేలు. అందుకని ఏదో పెద్ద రూలు, అదేదో పెద్ద రూల్లాగా టిఫినీలు చేశారా, కాఫీలు తాగారు, రూల్ ఏం కాదు అది. అర్థమైందా? రోజులు గడిచే కొద్దీ మీకు అర్థం కావడం కోసం చెబుతున్నాను, మీరు పట్టుకోవాలని చెబుతున్నాను. ఇక్కడ చాలామంది రసగుల్లా అంటే ఇష్టపడతారుగా, గులాబ్ జామ్ అంటే ఇష్టపడతారుగా. కానీ నేను రసగుల్లాని కాశీలో వదిలేశా, గులాబ్ జామున్ అయోధ్యలో వదిలేశా. ఎందుకండి వదిలేయడం అని సినిమా సాంగ్ పాడతారు, ఎంతో చిన్నది జీవితం అని. అనుభవించరా? అనుభవిస్తావు హాస్పిటల్లో. అలా అనుభవించడం కాకూడదుగా, ఆనందం అనుభవించాలి. ఇప్పుడు మీరు ఆనందంగా ఉన్నారు, నేను ఆనందంగా ఉన్నాను, కనబడుతుంది కదా, మనం దాన్ని అనుభవిస్తున్నాం కదా. ఇది అనుభవించడానికి మనం పుట్టాం. ఆనందమయోభ్యాసాత్. తిరుమల స్వామివారి శాంక్టోరియం ఏమంటారు? ఆనంద నిలయం. కాశీని ఏమంటారు? ఆనందవనం. అందులో ఉండాల్సింది మనం. అప్పుడు మన జీవితం ఘనం. దానికే ఈ ప్రాణం. అర్థమైతే సంతోషం, అర్థమైనా సరే. అర్థమైనా పర్వాలే. 2 పదాలు చెప్పాను ఇక్కడ. అర్థమైనా పర్లేదన్న. అర్థం ఒకటే, పరమార్థం కాకుండా ఉంటే అర్థం అవుతుంది. ఎన్ని అర్థాలు వచ్చినాయో తెలుసా మీకు? అర్థం సగం, అర్థం అండర్స్టాండింగ్, అర్థం డబ్బులు. చూసారా మనకి ఎన్ని ఉన్నాయో. చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, కానీ ఒక్క విషయం ఏమిటంటే, ఈ వదలడం వెనకాల విషయం, ఒక్కొక్క వస్తువుని వదులుతూ సుఖంగా ఫైనల్గా ఈ శరీరాన్ని వదిలేయాలి. అది కంక్లూషను. ఏడుస్తూ వదలకూడదు ఈ శరీరాన్ని. అనాయాసేన మరణం. మీరు చాలా బాగా చెప్తున్నారు, చెబితే పండగలా ఉంది నాకు. చెప్పండి. అనాయాసేన మరణం. భయ్ ఎంత బాగుంది అసలు. థ్యాంక్ యూ తల్లి శృతి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం అంతే తవ పాదచరణం దేహి మే పరమేశ్వర, దేహి మే పరమేశ్వర. కదా, మహేశ్వర్ పిరమిడ్ కదా పేరు, మహేశ్వర పిరమిడ్ కదా. అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, మన అందరిలోనూ ఈశ్వరుడు ఉన్నాడు. ఆ ఈశ్వరుని మనం ఏమడుగుతున్నామంటే, నేను ఈ శరీరం ఉండగా ఎవరి ముందు చెయ్యాలా అనకూడదు, ఎవరితో చేయించుకోకుండా ఈ ప్రాణాన్ని టక్కున విడిచిపెట్టగలిగేలా ఉండాలి. విడిచిపెట్టగానే నిన్ను చేరుకోవాలి. ఇది మనం కోరుకోవాలి. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఎప్పుడూ కూడా కాలం తక్కువ ఉందని కలికాలం పనులు చేయకుండా పోయే కాలం తెచ్చుకోకుండా ఉండాలి. అర్థమేంటది?
అర్థమైంది కదా? మీరు చెబితే నవ్వుతారు, కానీ అర్థం కావాలంటే మరి చెప్పక తప్పదు. మేము ప్రతి సంవత్సరం బృందావనం వెళ్తుంటాం. ఆ వెళ్తున్నప్పుడు పోయిన ఏడాది రైల్లో నా ముందున్న ఒక పెద్ద ఆవిడ, 69 ఏళ్ళు ఆవిడ, సెల్లో ఏదో చూస్తుంది ఆవిడ. నేను అంటే డే జర్నీ తెలంగాణ ఎక్స్ప్రెస్, ఎండలో కాసేపు నిలబడి ఆదిత్య హృదయం చదువుకుందామని వెళ్ళబోతున్నా. నిలబడినప్పుడు ఆ సెల్లో చూస్తే ముసల్దే కానీ సబ్జీ తిని పబ్జీ ఆడుతుందండి. కోపం వచ్చేస్తుందా రాదా? 69. నేను అన్నాను, ఏం చేస్తున్నారు మీరు అన్నా. అంటే ఆగ్రా దాకా వెళ్ళాలి కదండి, టైం పాస్ అంది. నేనన్నాను, మీకు అసలు టైమే లేదు, త్వరలో పాస్ అయిపోతారు అన్నా. ఇప్పుడు బాగా పట్టుకున్నారు. హీ అండర్స్టూడ్ వెల్. యు ఆల్సో. నీల్, విల్ డిస్కస్ లేటర్. సో మచ్ మ్యాటర్ ఆఫ్టర్ డ్రింకింగ్ వాటర్. నేను ఆవిడతో శ్లోకం చెప్పాను, మీరు కూడా చెప్పాలి. అద్భుతం. మీరు చెబుతుంటే నాకు ఎంత బలంగా ఉందో. పత్రిజీ ఏం చెప్పారు? మీరు తింటుంటే నాకు శక్తి వస్తుంది అన్నారా? నేను చాలా ఆనందపడ్డాను. నేను మా శిష్యులకి ఏం చెప్తానంటే, నివేదన చేశాక బల్ల మీద పెట్టి, నాయనా ఇక్కడ స్వీట్స్, ఫ్రూట్స్, హాట్స్ దేవుడు పెట్టినవన్నీ ఉన్నాయి, అవి తినండి, నన్ను తినకండి. వాళ్ళు చేసేది రెండో పనేగా, అవి తినేసి నన్ను చేస్తుంటారు. అందుకని ఆవిడికి చెప్పిన శ్లోకం మీరు కూడా చెప్పండి. చాలా మీరు చెబుతుంటే భలే బలంగా ఉంది. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణా నాస్తి యమస్య కరుణా నాస్తి కర్తవ్యం హరికీర్తనం కర్తవ్యం హరికీర్తనం. అర్థం చెప్పాలిగా. కాలక్షేపో న కర్తవ్యం అంటే టైం వేస్ట్ చేయకూడదు. ఎందుకు టైం వేస్ట్ చేయకూడదు? అసలు మన టైం లేదే. మన టైం ఉందా? టైం ఉందా? ఇవాళ రాత్రికి నిద్రపోయి రేపు లేవకపోయినా పర్లేదు అన్నోళ్ళు చేయొద్దండి. తిప్పడా ఇప్పుడు ఉంది అసలు. ఏమండి, ఇప్పుడు మిగిలిన వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ చెయ్యెత్తనోళ్ళు యముణ్ణి ఎదిరించే సావిత్రి టైప్ అని ఇదే పట్టుకోవాలి మీరు. వీళ్ళకి ఎంత నమ్మకం అండి. అంటే యముడు వస్తే మేము రాం అని చెప్పేద్దామని వీళ్ళ ప్లాను. అది చెయ్యెత్తలే. ఏమండి, మన ఇష్టమా అండి? మన ఇష్టమా అండి? మన ఇష్టమా? మనం చెయ్యెత్తిన ఎత్తపోయినా మన ఎత్తుకుని వెళ్ళిపోతారుగా. ఇది పట్టుకుంటే చాలు. అందుకే ఆహారం విషయం వస్తే ఓ మాట చెప్పారు, ಒಂದೆತ್ತು ತಿಂದರೆ ಯೋಗಿ, ಎರಡೆತ್ತು ತಿಂದರೆ ಭೋಗಿ, ಮೂಡೆತ್ತು ತಿಂದರೆ ರೋಗಿ, ನಾಲ್ಗೆತ್ತು ತಿಂದರೆ ಎತ್ಕೊಂಡೋಗಿ. ಚೆನ್ನಾಗಿದೆ, ಬಾಳೆ ಚೆನ್ನಾಗಿದೆ. అర్థమైందిగా. ఇది కన్నడದಲ್ಲಿ. ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి, 4 సార్లు తింటే బుధాన మీద ఎత్తుకోండి ఓగి తీసిపోండి అని. కాబట్టి ఈట్ స్ట్రీట్ అని పెట్టి అడ్డమైంది ఈటింగ్ చేసేస్తే తర్వాత బీటింగు, తర్వాత బ్లీడింగు, నీకున్నది ఫీడింగు. అందుకే ఏబిసిడి అంటే అర్థం ఏంటండి? మనకి తెలిసిందేంటి? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగు. అంటే యాపిల్ తినేసి బ్యాట్ అట్టుకుని కుక్కలాగా పిల్లిలాగా జీవించు. ఇదా దే ఆర్ డూయింగ్ కదా. ఈ ఏబిసిడి బ్యాచ్ అంతా అమ్మ నాన్న తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసేస్తున్నారు కదా. కనుక మనం ఈ నుంచి నేర్చుకోవాలి. దాంట్లో మొత్తం ఉంది. ఏముంది?
అమ్మ, తర్వాత ఆవు, తర్వాత ఈ చచ్చి ఏకలో దోమలు ఎందుకండి? మీరు బలి మహేశ్వరానికి వచ్చి ఈ ఫర్ ఈశ్వర వేరతాడు. ఈ ఫర్ ఈశ్వర, అర్థమైందా? అమ్మని బాగా చూసుకోవాలి. ఇవాళ నాకు బోల్డ్ మంది తల్లులు దొరికారు, బోల్డ్ మంది చెల్లెలు దొరికారు. ఈ జగత్తే తల్లి మనకి కదా, ఈ ప్రకృతి తల్లి. అందుకనే ప్రకృతిలో పరమాత్మను చూడాలని చెప్తుంటాం. భూమిని ఏమంటాం? భూమాత. గోవు, అన్నం రాశారు కదా అక్కడ ఫ్లెక్సీల మీద. ఏం రాశారు? అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తినేటప్పుడు ఏమంటాం? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం భిక్షాన్ దేహీ చ పార్వతీ. మనం అడగవలసింది ఏమిటి? జ్ఞానము, వైరాగ్యము. ఈ రెండు కావాలి. ఈ శరీరం నేను, ఈ శరీరానికో క్యాస్టు, ఈ శరీరానికో ప్రాంతం, ఈ శరీరానికో పొజిషను అన్నావంటే నువ్వు ప్రకృతికి అపోజిషను. భూమిలో భూమాతని, గోవులో గోమాతని, నీళ్ళలో గంగమ్మని, డబ్బులో లక్ష్మీదేవిని, పుస్తకంలో సరస్వతిని, అన్నంలో అన్నపూర్ణని. ఇలా ప్రతి దాంట్లో మనం ఎవరిని చూస్తున్నాం? అమ్మని. అమ్మని చూస్తే ఏమవుతుంది? జీవితం అంతా కమ్మగా ఉంటుంది. అమ్మని చూస్తే కమ్మగా ఉంటుంది. అమ్మని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసిన వాడు కూడా దెబ్బ తగిలితే ఏమంటాడు? అందుకని మన జీవితంలో మనందరికీ మన జీవితంలో ప్రవేశించిన ఒక అందమైన స్త్రీ ఎవరు? అమ్మ. అమ్మ కంటే అందమైంది ఎవరైనా ఉన్నారా? సౌందర్య లహరి. అందమైన అమ్మ గురించి చెప్పిన మాట అది. కాబట్టి అందమైన ఈ ప్రకృతిలో అందరిలో అమ్మని చూడగలిగేలాంటి స్థితి, మనస్థితి మనం అందరికీ కలగాలి. అది కలగాలంటే జ్ఞానం కలగాలి. జ్ఞానం కలిగాలి అంటే ఇక్కడికి వచ్చినందుకు లోపలికి ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణానికి ఒక ఫామే ధ్యానం. అందుకని గానం ఉండాలి, జ్ఞానం ఉండాలి, ధ్యానం ఉండాలి. ధ్యాయతో విషయాన్ పుంసా భగవద్గీతలో వస్తుంది. మనం విషయాలను కానీ ధ్యానం చేస్తే దాని పట్ల మనకి కోరిక కలుగుతుంది. కోరిక కలిగితే అది పొందాలనుకుంటాం. పొందలేకపోతే క్రోధాద్భవతి సమ్మోహ, క్రోధం వస్తుంది, మోహం వస్తుంది, తర్వాత పతనం వస్తుంది. అందుకని అంతర్ముఖంగా మనం ప్రయాణం చేయాలి. అకారంలో అమ్మని, ఆకారంలో ఆవుని. అంటే అమ్మ తర్వాత అమ్మలా ఆవుని చూసుకుంటే, తర్వాత ఇంటిని చూసుకుంటే, చిట్ట చివరిగా మనం ఈశ్వరుని చేరచ్చు. అది కంక్లూషన్. అమ్మని బాగా చూసుకో, ఆవుని బాగా చూసుకో, ఇంటిని బాగా చూసుకో, ఈశ్వరుని చేరుకో. అదే కోరుకో. ఇంకేం కావాలండి? ఏం కావాలి? ఈ లోకంలో ఏది శాశ్వతం చెప్పండి? ఏదన్నా శాశ్వతమా? ఎవరైనా ఉన్నారా? ఎంత పేరు తెచ్చుకున్న వాళ్ళు కానీ, ఎంత పదవిలో ఉన్నవారు కానీ, ప్రధానమంత్రులు లేరు, ముఖ్యమంత్రులు లేరు, ఎన్నో పొజిషన్లు. కానీ ప్రకృతి అందరినీ తీసుకుపోయింది, కాలంతో పాటు తోసుకుపోయింది. కాబట్టి మనం ఇక్కడ ఉంటామనుకోకండి. ఇక్కడ ఉన్న కొన్నాళ్ళు అంతర్ముఖులు అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో ఆహారం మంచిది తీసుకోవాలి. మంచిది అంటే శుద్ధ సత్వత కలిగినటువంటిది. అందులో ముఖ్యమైనటువంటిది మనం స్వయంగా చేసుకున్నదైతే వాడు చాలా లక్కీయెస్ట్ పర్సన్ అని ధర్మరాజు గారు చెప్పారు. ఎవడు అదృష్టవంతుడు అంటే ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు చేసుకోగలిగితే, అది కూడా శాకాహారం అయితే. కాబట్టి చాలా సులభంగా దొరుకుతుంది కదా అని
జొమాటోలో టమాటా బాత్ ఆర్డర్ ఇవ్వకండి. వాడు మొన్నటిది వేడిగా వండి తెస్తాడు. ఎప్పుడుది? మొన్నటిది. చక్కగా మీకు అదనంగా పరుగులు పెట్టి పురుగులు కూడా వేస్తాడు. మనం డబ్బులున్నాయని డబ్బులతో జబ్బులు కొనేయకూడదు. డబ్బులతో జబ్బులు కొనేస్తే మబ్బుల్లో గెలిచిపోతాం కదా. అందుకని అంతర్ముఖ ప్రయాణం చెయ్యాలి. అందుకని మన శరీరం బాగుండాలి. శరీరమే కదా సాధనం. శరీరమాద్యం కలు ధర్మ సాధనం. అందుకని ఆహారాన్ని, ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని పోషించడానికి మాత్రం తీసుకోవాలి తప్ప కేవలం రుచుల కోసం కాదు. ఎన్ని ప్రాణులండి, చెబితే బాధగా ఉంటుంది, చూస్తే ఇంకా బాధగా ఉంటుంది. చెప్పక తప్పదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. తోలు తీసినటువంటి ఒక కప్ప, దానికి తల కూడా లేదు, కానీ ప్రాణం అందులో ఉండిపోయి దాన్ని ఇలా పట్కారతో పట్టుకుని వేడివేడి నూనెలోకి దింపుతుంటే దాన్ని కాళ్ళు అలా ముడుచుకుంది. ఆ వేడికి తల లేదు, తోలు లేదు, కానీ లోపల సోలుండి మళ్ళీ దించాడు, మళ్ళీ ఎత్తాడు, ఫైనల్గా అందులో వేసి తినేశాడు. ఇంకా బాధాకరం, ఒక క్రాబ్, ఏమంటారండి క్రాబ్ తెలుగు పీత, పాపం దాన్ని ఉడికిస్తున్నారు, కానీ దానికి ఆకలేస్తుంది. దాన్ని 2 మొప్పలతో అది దాని చేతులు ఉంటాయిగా, అది తింటుంది ఏదో పాపం ఉడుకుతూ, తను ఆహారంగా మారిపోతూ ఆహారం తింటూ ఉంది. ఎంత క్రూరత్వం అండి ఇది. ఎందుకండి దయలేని జీవితాలు. అందుకనే మలయాళ స్వాములు వారు ఆశ్రమంలో రాసి ఉంటుంది, దయగల హృదయమే భగవన్ నిలయం. అందుకని ఏ మతం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ భాష వాడైనా, ఏ స్త్రీ పురుష లింగాలు 2 కాని వాళ్ళు ఎవరైనప్పటికీ ఏ ప్రాణికి హాని చెయ్యకూడదు. మనకి హక్కు లేదు, వాటిని బుక్కడానికి మనకు హక్కు లేదు. ఏ బుక్కులోనూ అలా రాయకూడదు, రాస్తే అది బుక్కు కాదు. మనం తినడానికి వాటిని సృష్టించేయడం అనడం ఎంత దుర్మార్గం అండి. ఈ సృష్టి అందరికీ సమానమే. చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది, మాకు స్వాతంత్రం కావాలి అని. జంతువులన్నీ ధర్నా చేస్తాయి, ఉద్యమం చేస్తాయి, పాపం కదండి. అందుకని జీవులను హింసించేటువంటి వాళ్ళం మనం కాకూడదు. మనలాంటి వాళ్ళని చూసి న్యూటన్ గారు ఓ మాట అన్నారు, ఈ భూమి మీద వీడొక్కడ ఖాళీ చేసేస్తే భూమి అంతా ప్రశాంతంగా ఉంటుందన్నారు. ఎవడు ఎవడండి? మనిషి వాడొక్కడ ఖాళీ అయిపోతే భూమి ప్రశాంతంగా ఉంటుంది. దానికి రుజువు చెప్పనా? మన కోవిడ్ వచ్చిందా? కోవిడ్లో అందరు లోపల ఉన్నారా? అసలు ప్రకృతి ఎంత ప్రశాంతమైపోయిందండి. మీరు నా సొంత మాటలు కాదు ఇవి, మీరు నమ్మండి. కోవిడ్లో బయటికి వెళ్ళడం కుదరక వెళ్ళలేదు, నాకు ఫోటోలు పెడితే వెంటనే బృందావనం వెళ్ళిపోయి యముల్లో దూకి స్నానం చేయాలనుకున్నా. ఎందుకంటే యమున ఎప్పుడు నేనంత స్వచ్ఛంగా చూడలే, ఎక్సెప్ట్ ఇన్ కోవిడ్. యమున ఎంత దుర్గంధభరితంగా ఉంటుందంటే ఫ్యాక్టరీలన్నీ కలిపేసి నొరగలొచ్చి, మనం ఢిల్లీ వెళ్తే అది యమున అంటార్కిటికా ఖండమా అన్నట్టు పైన నొరగలతో ఉంటుంది. అది మంచు పట్టినట్టు, కానీ అదంతా కెమికలైజ్డ్ ఫోమింగ్ అన్నమాట. మన నదుల్ని మనం పాడు చేసుకుంటున్నాం, మన మధుల్ని మనం పాడు చేసుకుంటాం. మధులు మీన్స్ మైండ్. మధులు పాడై గదుల్లో నువ్వేం పీకుతావు నాయన? కొంచెం కటువుగా చెప్పినా అర్థం చేసుకుంటారని. అందుకని మనం నదీమ తల్లులు అంటుంటాం, కానీ అక్కడే చక్కగా టైడ్ అవాక్కయ్యారా రిన్ అని అవాక్ అవ్వకుండా అక్కడ చక్కగా నాశనం చేసేస్తుంటాం. అందుకని మన దేహాన్ని కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన నదుల్ని, మన గోమాతని, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో ఎక్కువ మంది పెద్దవాళ్ళే ఉన్నారు. నేను పిల్లల్ని చూడలేదు. ఇలాంటి కార్యక్రమానికి పిల్లలు కూడా వస్తే వచ్చే తరం నిలబడుతుంది. మనమేమో పిల్లల్ని బాగా చదువుకో
ఇదొక్కటే వాళ్ళకి నూరిపోస్తున్నాం. వాళ్ళు బాగా చదువుకోవడం ఒక్కడే జీవిత లక్ష్యమై వాళ్ళను వాళ్ళు చదవడం మర్చిపోతున్నారు, ప్రపంచాన్ని చదవడం మర్చిపోతున్నారు, తర్వాత ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. పరీక్షలో ఫెయిల్ అయిపోవడం, జీవితంలో ఫెయిల్ అయిపోవడం, బోత్ ఆర్ నాట్ సేమ్ కదండి కదా. ఏమండి, 10th కొన్ని మార్కులు తక్కువైతే, ఏదో పరీక్షలో ఫెయిల్ అయితే చచ్చిపోవాలా? ఆ తల్లుల వేదన, ఆ కుటుంబం యొక్క వేదన ఎంత దారుణం అండి. అందుకని చదవడం జీవితంలో ఒక భాగం, కానీ జీవితంలో అంతర్ముఖ ప్రయాణం చేయడం యోగం. దానికే ఈ యాగం నా ఆగం. అందుకని మనం అందరం కూడా అంతర్ముఖ ప్రయాణం చేయాలి. అందుకోసం జ్ఞానం కావాలి. మన అందరి ఇళ్ళల్లో చాలా పుస్తకాలు ఉండే ఉంటాయి, కానీ చదివే విషయంలో మనందరం రోజు ఒక బుక్కే చదువుతున్నాం. ఏ బుక్కు? ఫేస్బుక్. అవునా? అందరూ చదివే బుక్కు అది ఒకటే బుక్కు, ఇంకే బుక్కు చదవట్లే. కొంటుంటారు పుస్తకాలు, లోపల పెడుతుంటారు. అందుకని మేమేం చేస్తున్నామంటే, చదవడం కంపల్సరీ కావడం మన జీవితంలో భాగం కావాలి. అందుకని మేము రోజు హోమం చేస్తాం. యజ్ఞం చేసినప్పుడు చక్కగా ఒక 20-30 పుస్తకాలని ఒక్కో ఒక్కో పేజీ చొప్పున తిరగేస్తూ ఉంటాం. ఆయన వస్తే ఆయన ఒకటి, ఈయనొకటి ఇలా చదివితే ఏమవుతుంది? మనం లోపలికి ప్రయాణం చేస్తాం. ధ్యానం చేసినా చదివినా మనం లోపలికి ప్రయాణం చేస్తాం. లోపలికి ప్రయాణం చేయకపోతే వివిధ లోకాల్లోకి ప్రయాణం చేయాల్సి వస్తుంది, మళ్ళీ పుట్టవలసి వస్తుంది. ఏ జన్మ వస్తుందో తెలియదు, ఎలా పుడతామో తెలియదు. భాగవతంలో చెప్పినా, భగవద్గీతలో చెప్పినా మళ్ళీ మనం పుట్టుక లేని స్థితికి రావాలి. అందుకోసం అంతర్ముఖ ప్రయాణం చేద్దాం, దానికోసం ప్రయత్నం చేద్దాం, దానికోసం జీవిద్దాం, దానికోసం చదువుదాం, దానికోసం కదులుదాం, దానికోసం నినదిద్దాం. ఆ విధంగా మన జీవితాన్ని కొనసాగిద్దాం. పిల్లల్ని కూడా ఎడ్యుకేట్ చేద్దాం. మనలో ఉన్నటువంటి చెడ్డ గుణాలని ఎరాడికేట్ చేద్దాం. జై శ్రీరామ్. ఒక్క మంత్రం చెప్పేసి నేను ముగిస్తా. నేను చెప్పాను, అమ్మ శృతి ఇక్కడికి ఎప్పటికీ ప్రవేశించదు, అపశృతి. శృతి అంటే వేదం. శృతి అంటే వేదం. వేదానికి ఎగ్నిస్ట్గా చేస్తే అది అపశృతి అవుతుంది అమ్మ. అందుకని మనం అందరం కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. ఆ ఆనందాన్ని పొందడానికి మనకి ఋషులు బ్రహ్మర్షులు ఇచ్చిన మార్గంలో మనం ప్రయాణం చేద్దాం. మనం పూర్వాచారులు ఇచ్చిన మార్గంలో ప్రయాణం చేద్దాం. శారీరక మానసిక ఆరోగ్యాలతో పాటు ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని కూడా మనం పొంది మళ్ళీ ఇంకో శరీరం లేని స్థితికి మనం వెళ్ళిపోదాం. అందరూ ఒక్క మంత్రం చెప్పుకుని వెళ్దాం. చెప్దామా? చెప్పకుండా ఉండలేక చెప్తున్నా అంతే. మీరు బాగా చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా, చాలా బాగా చెప్తున్నారు. ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది, దేవుడి మీద లవ్ వస్తుంది. చాలా బాగుంటుంది. నేను బాల్యంలో నేర్చుకున్నది. నారాయణ 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 అనుకోరాదా, నాలికే చేదా, ఓపికే లేదా, ఒంటికే బరువా. చప్పట్లు. కృష్ణ అంటే కష్టము లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, రామ అంటే రోగము లేదు, నారాయణ అంటే నరకము రాదు, గోవిందంటే గొడవే లేదు,
గోవిందంటే గొడవే లేదు. గోవింద గోవింద వెంకటరమణ గోవింద 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 సంకటహరణ గోవింద. ఇప్పుడు చెప్పండి, మీ గోవిందులు కావాలా, గొడవలు కావాలా? అచ్యుతులు కావాలా, ఆపదలు కావాలా? రాముడు కావాలా, రోగం కావాలా? నారాయణుడు కావాలా, నరకం కావాలా? కృష్ణుడు కావాలా, కష్టం కావాలా? మీకేం కావాలో మీకు తెలుసు, ఎలా సంపాదించకూడదో మీకు తెలుసు. మధ్యాహ్నం మాకు పోసారు పులుసు, ఇంకా మాట్లాడితే నేను అయిపోతాను అలుసు. జై శ్రీరామ్. చాలా చాలా ధన్యవాదాలు. హరి ఓం. తల్లి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు. ఒక్క నిమిషం గురువు గారు, గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు గురువు గారికి ఈ వేదిక తరఫున శుభాభినందనలు తెలియచేద్దాం. మీరు గట్టిగా మీ స్పందన తెలియచేయాలి మీ చప్పట్ల ద్వారా. ఈ వేదిక ద్వారా ఎంతో చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించిన శ్రీమాన్ రాధా మనోహర్ దాస్ గారికి పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా కృతజ్ఞతలు తెలియచేస్తూ చిరు సత్కారం.